అందరికీ నమస్కారం అండి. పెళ్లి చేసి ఆడపిల్లని అత్తవారింటికి పంపుతున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు వేరనుకోండి. అలా కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతున్నారు. కూతురికి ఏదో కష్టం వచ్చింది అక్కడ. కష్టం వచ్చినప్పుడు పెద్ద మనుషుల్లో పెట్టారో లేకపోతే పంచాయతీలు పెట్టారో ఏదో జరిగింది, పోలీస్ కేసో ఏదో పెడతారు. అది ఏమవుతుందంటే పోలీస్ కేసుకి వెళ్ళిన తర్వాత ఆడి మైండ్లోకి అదే ఉండిపోద్ది, నన్ను అక్కడి వరకు లాగారు అని. అది మర్చిపోడండి. అందుకోసం పెద్దల్లో కూర్చుని మాట్లాడేసుకున్న తర్వాత గొడవ ఎలా ఉంటుంది అక్కడ, ఏ రకంగా మసులుతున్నారో, మళ్ళీ ఏమన్నా గొడవలు అవుతున్నాయా, సరిగా తింటుందా తింటలేదా, ఎలా ఉందని ఒకసారి మన ఇంటి నుంచి, ఆడపిల్ల పుట్టింటి నుంచి ఒక గైడ్ లైన్స్ అనేది ఆడపిల్లకు ఉండాలి. అంటే కొంతమంది గడిసోళ్ళు ఉంటారు, కొంతమంది ఎందుకులే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిన కాడి నుంచి వాళ్ళకి అప్రదిష్ట, భర్తను వదిలేసి వచ్చానని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. నేను వాళ్ళకి భారం అవుతాను, కష్టమైన సుఖమైన ఇక్కడే పడదాంలే, చచ్చినా బతికినా ఇక్కడే ఉందాంలే అనుకునే ఆడపిల్లలు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే గొడవని ఇంకా పెద్ద చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్లలు. ఈ రెండు రకాలు ఉన్నాయి. కానీ నేను చెప్పిన మొదటి రకం వాళ్ళకి పుట్టింటి నుంచి కొంచెం రక్షణ ఇస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కనుక్కుంటూ ఉండాలి, ఎలా ఉందో చూసుకోవాలి. అక్కడ ఏమన్నా భరించలేని వాతావరణం అయినప్పుడు తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుని కొన్ని రోజులు సర్దుబడి వరకు దగ్గర పెట్టుకుని అమ్మాయికి ఓదార్పు మాటలు చెప్పాలి. అలా కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి భారం అవుతాను, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, అలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నారు. నేను ఒకటే చెప్తానండి ఆడపిల్లలకి, సిచ్యువేషన్ బాగున్నంతసేపు సంసారాలు చక్కబెట్టుకుని చక్కగా చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా గడపాలి, ఉండాలి. అది మన ఇది మన సాంప్రదాయం, మన పద్ధతి, పూర్వం నుంచి వచ్చే ఆనవాయితీగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క దుర్మార్గుడి దగ్గర కొంతమంది ఉన్నారండి, అందరినీ నేను అన్నండి, కొంతమంది దుర్మార్గుల దగ్గర ఆడపిల్ల చాలా అష్టకష్టాలు పడి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళలోను. అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, కలిసి ఉండి అంత ప్రమాద పరిస్థితిలో కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిగా ఉండి మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఏదో ఒక వృత్తి నేర్చుకుని బయటకు వచ్చి, పిల్లలుంటే పిల్లల్ని తీసుకుని, లేదంటే తనకు తనగా వచ్చి, పిల్లలు లేకపోతే ఈ విడిగా వచ్చి శుభ్రంగానండి ధైర్యంగా బతకాలి, నిజాయితీగా బతకాలి. ఎవరికి తలంచకూడదు, ఎవరికి లోకు అవ్వకూడదు. నెమ్మదిగా ఉండి చక్కగా చక్కబెట్టుకునేలాగా చక్కబెట్టుకుని పనులు చేసుకుని రూపాయి సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబెడితే అందరూ శభాష్ అని అంటారు. అంతేగాని అక్కడ భరించలేకపోతున్నాను, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని ప్రాణాల మీదకి తెచ్చుకుని ఎవ్వరూ ప్రాణం తీసుకోవద్దండి. ఆడపిల్లలు దయచేసి ధైర్యంగా బతకటం అలవాటు చేసుకోండి. ఆడదాల్లాగా ఆది పరాశక్తి అవతారం ఎత్తి బతకాలి తప్ప ఇలా ఉండకూడదు. ఇంకా బ్యాడ్ రిలేషన్లు పెట్టుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. ఆడవాళ్ళలోనే రెండు రకాలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా వేస్టే, వాళ్ళైతే ఎలా అయినా బతికేస్తారు. నెమ్మదిగా ఉండి సంసార పద్ధతిగా చేసుకునే వాళ్ళు ఏదైనా వస్తే తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నారు. అటువంటివి చేసుకోకండి, చక్కగా బతకండి.